నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. సో ఈరోజు సత్యాగ్రహిలో నేను మిమ్మల్ని మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి మొన్న హైదరాబాద్ సంబంధించిన ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆమె. నమస్తే. నమస్కారం అండి. ఎందుకని చాలా దూరంగా ఉంటున్నారు రాజకీయాలకి? ఏ విధంగా దూరంగా ఉండడం, దగ్గరగా ఉండడం అని ఏమి ఉండవండి. కానీ ఎంపీగా పోటీ చేసిన తర్వాత అంటే పోటీ ఫలితాలు సమయంలో అవన్నీ ఒక మనకు కొంచెం పోటీ సమయంలో మీకు ఒక యాక్టివిటీ జరుగుతోంది. ఎస్. యాక్టివిటీ జరిగినప్పుడు చాలా సహజంగానే మీడియా మనల్ని వాచ్ చేస్తూ ఉంటుంది. ప్రజలకు కూడా చాలా కుతూహలంగా ఉంటుంది. కాబట్టి ఎవరెవరో ఏమేం పాత్రలు పోషిస్తున్నాం, ఎలా ఎలా పనిచేస్తున్నాం అనేది ప్రజల వరకు అందజేయడం అనేది మీడియా బాధ్యత ఉంటుంది. పైగా ప్రత్యేకించి హైదరాబాద్ ఎలక్షన్స్ వరకు వచ్చేసరికి 50 ఏళ్ళగా ఎవరెవరు ఎన్ని చేశారో కన్నా కూడా ఈసారి వాళ్ళకి కొంచెం అంటే ఒక రకమైన క్యూరియాసిటీ బిల్డ్ అయిన వాతావరణం ఉండడం చేత అది కూడా ఒక లేడీ ఒక లేడీ అనేది మనం కూడా అది కూడా ఉందిగా. అంటే ఇప్పటి నుంచి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే ప్రేక్షకులకు కానీ ఎవరికైనా కూడా లేడీ కాబట్టి చేయగలిగింది. ఎందుకంటే 50 ఏళ్ళకి ఎవరు చేయలేదు కదండి. అవును. కాబట్టి లేడీ కాబట్టి చేసిందా కంటే లేడీ కాబట్టే చేసింది. సో దట్స్ హౌ ఐ వుడ్ వాంట్ టు ఓవైసీ ప్రస్థానాన్ని, ఓవైసీ పునాదుల్ని కలపాలని ఒక లేడీ ప్రయత్నించింది. అంటే నాకు ఎవరి పునాదులు అక్కడ ఉన్నాయని ముందు నేను అనుకోవట్లేదండి. రైట్. ఏమిటి అని అంటే ఒక దుర్మార్గంగా, మోసంగా ఈరోజు ఓ మాట మాట్లాడడం, రేపో మాట మాట్లాడడం, అలా తయారైన ఒక కోటగోడని చాలా అవసరమైన దానికన్నా ఎక్కువ దానికి ఒక విలువని లేదా ఒక భయాన్నో ప్రపంచం అంతా ఇవ్వడం, దానికి అతనికి అబ్బో 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 ఏమో అతని తమ్ముడికి క్యారెక్టర్స్ని బిల్డ్ చేయడం, ఇవన్నీ మిగతా వాళ్ళని భయపెట్టించుండొచ్చేమో కానీ నన్ను కాదు. మిగతా వాళ్ళని మభ్యపెట్టిండొచ్చేమో కానీ నన్ను కాదు. నా దృష్టిలో అది ఒక మోసపూరితమైన రాజకీయం తప్ప దానికి అంతకన్నా వేరే రంగు కనిపించలేదు. నాకు ఒక వేరే పద్ధతి విధానం కూడా అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఒక మంచి దృక్పథంతో వెళుతోందని నాకు కనిపించలేదు. పైగా ఆ ప్రాంతంలోనే 25 ఏళ్ళు పెరిగి పెద్దదాన్ని అయ్యాను నేను. కాబట్టి నాకు దాని గురించి నిజానిజాలు వాస్తవాలు బాగానే తెలుసు. కాబట్టి నా మనసులో ఎలక్షన్స్ అంటే నిజాన్ని బయట పెట్టడానికి నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం కింద భావించాను. కాబట్టి నేను మిగతా వాళ్ళకు ఉన్నంత ఒక ఏదో పెద్ద పర్సనాలిటీతో నేను ఏదో వెళ్ళి యుద్ధం చేస్తున్నాను లేకపోతే ఎలక్షన్స్లో పోటీ పడుతున్నాను అన్న భావన నాకే లేదు అసలు అక్కడ. కానీ భగవంతరావు గారిని కాదని మీకు టికెట్ ఇచ్చారనంటే మీ మీద నమ్మకంతోనే కదా అక్కడ. అంటే నేను వాళ్ళకి ఎంత తెలుసు, నా మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది అనేది వాళ్ళ పెద్దలు వాళ్ళ రెక్కిలు వాళ్ళు చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు భగవంతరావు గారిని కాదని అనే ఒక పదం మనం ఎప్పుడు వాడకూడదు. ఎందుకంటే ఇంకా అలాంటప్పుడు పుట్టి బుద్ధిరిగి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒకరికే ఇస్తూ ఉండాలి కదా టికెట్లు అట్లాంటప్పుడు. సో కాబట్టి ఒకరిని కాదని అనే భాష నేను ఏకీభవించను. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం లైన్ ఒక పీరియడ్ ఉంటుంది. ఇంకొకళ్ళు వచ్చారా వాళ్ళకి ఇద్దాము. నెక్స్ట్ ఇట్స్ ఆల్ ఎక్స్పెరిమెంటింగ్ టువర్డ్స్ ఎ న్యూ వే ఆఫ్ థింకింగ్. ఒక కొత్త వినూతనమైన ఆలోచన విధానానికి ఒక ధైర్యం చేయడం. అది అంటే బీజేపీ ఎక్స్పెరిమెంట్ చేసిందా అంటే ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే నేను టికెట్ తెచ్చుకోలేను కదండి. అవును. ఎందుకంటే టికెట్ తెచ్చుకోవడం అనేది నా చేతుల్లో ఉన్నదో అది నా హక్కు, నా అధికారం కాదు. నేను ఎందుకోసం అడుగుతున్నానంటే ఇప్పుడు పారాచూట్ లీడర్ మాధవీలత గారు అని మాట బయటకు వస్తుంది. అంటే ఏంటో ఆ ఉద్దేశమే అర్థం కావాలి నాకు. అంటే అలా వచ్చి వెళ్తారు కొంతమంది, ఎలక్షన్స్ అన్నప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటారు, దిగుతారు. అంటే నేను నన్ను వీళ్ళు ఎన్ని ఎలక్షన్స్ లో చూశారు. ఆఫ్ కోర్స్ ఎన్ని ఎలక్షన్స్ కాదుగా. కమెంట్ చేసే వాళ్ళు పాజిటివ్ నెగిటివ్. కమెంట్కి రెండు పక్కల రెండు కోణాలు ఉంటాయి. నో డౌట్. దాంట్లో నెగిటివ్ కమెంట్ చేసే వాళ్ళని నేను ఎప్పుడు పట్టించుకోను. ఎందుకంటే నాకున్న ఒక్క చిన్న జీవితం, ఈ స్వల్ప జీవితంలో నేనెవరు, నేనేం చేస్తున్నాను అనేది నేను ఒకరికి జవాబుదారి. అది నా అంతరాత్మ. నా అంతరాత్మకు నేను జవాబుదారీగా ఉన్నంత వరకు నేను వీళ్ళెవ్వరికీ జవాబు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే ఈ ప్రశ్నలు వేసే వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళకి సమాజం పట్ల ఎంత బాధ్యత ఉంది, వాళ్ళు సమాజానికి ఏం చేశారు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని లాలూచీపడో ఎవరి ఇళ్ళకి వెళ్ళో నేను ఇది ఇస్తానో అది ఇస్తానో అనో లేకపోతే ఏ ఆఫీసర్స్కి తిరిగో లాబీ చేసో నేనేం చేయలేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను, నేను ఏం చేశాను, నేను ఎలా
ఒక మార్గాన్ని ఎంచుకొని వెళ్ళి నా పని నేను చేసుకుంటూ వెళుతున్న కాలంలో బీజేపీ గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం, కాబట్టి నేను ఒక పారాచూట్ లాగా వస్తున్నానా, పారాచూట్ లాగా వెళుతున్నానా, ఇవన్నీ వాళ్ళకి మీడియాలో, వాళ్ళకి సోషల్ మీడియాలో కమెంట్స్ ఎప్పుడైతే రాస్తారో వాళ్ళకి అటెన్షన్ క్రేవింగ్ సైకాలజీ ఇది. అవును, వాళ్ళకి అటెన్షన్ కావాలి ఫస్ట్. మీకు అటెన్షన్ అక్కర్లేదు? నాకు అక్కర్లేదండి, నాకు అసలు అవసరమే లేదు. ఇప్పుడు మీరే అన్నారు మీడియాకి చాలా దూరంగా చాలా రోజులుగా ఎందుకు ఉన్నారు అని అంటే, నేను ఏదైనా ప్రయోజకరమైన నా పనులు చేస్తున్న వాటిలో ఇప్పుడు ఎందుకు మొన్న ఉమెన్స్ డే వచ్చింది. అవును, ఉమెన్స్ డే రోజు నేను ఏ సర్జరీ కాస్ట్ లేకుండా ఫ్రీ, అంటే మీకు సర్జరీ ఫ్రీ, దాని తర్వాత డాక్టర్ ఫ్రీ, సర్జన్ ఫ్రీ, స్టే ఫ్రీ, ఇవన్నీ చేస్తూ కేవలం ఆ భాగం మోకాలు పాడైతే ఆ మోకాలు మార్పిడికి కావాల్సిన పార్ట్కి డబ్బులు మాత్రమే పెట్టుకుంటే లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళకి నేను ఫ్రీ నీ రీప్లేస్మెంట్స్, ఆడవాళ్ళకి ఫ్రీ నీ రీప్లేస్మెంట్స్ చేయిస్తాను అని ఒక వాగ్దానం చేశాను. నేనంత మీడియాలో చెప్పాను. నేను ఏదన్నా ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తుంటే చెప్తాను మీడియాకి, అంతేగాని అవసరం ఏముందండి. ఇప్పుడు అరవడమో, అనవసరంగా ఏదో గోరంతను కొండంత చెయ్యడమో, ప్రజలని మనం ఒక మార్గం నుంచి డైవర్ట్ చేయడమో, డీరేల్ చేయడమో, ఇవన్నీ కూడా మంచి వ్యక్తిత్వానికి సంబంధించింది కాదేమోనని నా ఉద్దేశం. 20 ఏళ్ళగా చారిటీ చేశాను నేను 20 ఏళ్ళగా ఎప్పుడు కూడా నేను ఏ డండోరా కొట్టుకొని ముందు మాత్రమే మీరు కనిపించారు. అది కూడా ఎందుకు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మీడియా ముందుకు రావడం, కానీ అంతకుముందు కూడా సంవత్సరం పాటు నుంచి నేను పెద్ద యాగం చేశారు. ఇప్పుడు ఆ యాగం చేసినప్పుడు కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదే. నేను యాగం చేస్తున్నానని అప్పుడు కూడా ఒక రకంగా మీడియా వాళ్ళ గొప్పతనమే అది. వాళ్ళు కనిపెట్టి అయ్యో ఇంత పెద్ద హైందవ కార్యక్రమం ఎవరూ చేయలేని స్థానంలో సీతారాం బాగులో ఈవిడింత ధైర్యంగా చేస్తుంటే ఎవరు ఈవిడ అని కనుక్కొని మీరు ఎలా వచ్చారో అలా వచ్చిన జర్నలిస్టులు, మీడియా నన్ను ప్రశ్నించినప్పుడు ప్రతిసారి నేను జవాబిచ్చాను. నన్ను ప్రశ్నించినప్పుడు ఎప్పుడు నేను ఇప్పుడు మీకు జవాబు ఇవ్వను, నేను ఇంతే మాట్లాడతానని కూడా అనలేదు. వాళ్ళ ప్రశ్నలు ఏంటో తెలుసుకొని ఆన్సర్ కూడా ఇవ్వలేదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఎప్పుడు. కాబట్టి నేను పారాషూటో, నేను రాకెట్టో, లేకపోతే సముద్రంలో ఒక పడవని ఆపే యాంకరో, నేను ఎవరో కాలం చెప్తుంది. రాబోయే కాలంలో కాలమే నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఆధ్యాత్మికత వైపు నడిచారు, సేవా తత్పరతతో అవి కూడా చేసుకుంటూ వస్తున్నారు కార్యక్రమాలు ఇప్పటికీ. సో రాజకీయంగా కూడా ఆ రుచి కూడా చూశారు, రాజకీయాల రుచి కూడా చూస్తున్నారు. ఇప్పటికీ చూస్తున్నారా? ఇంకా చూశాను. అది నెవర్ ఎండింగ్ అండి. ఏదైనా కూడా నేర్చుకోవడం అనేది, రుచి చూడడం అంటే నేర్చుకోవడమే బేసిక్ కదా. అంతే అంటారు. ఈ మూడిట్లో ఏది బాగుందని అంటే ఏం చెప్తారు? ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా వికలాంగత్వమేనండి అది. అంటే మీరు ఇప్పుడు ప్రజల సేవ అన్నారంటే సోషల్ సర్వీస్, సామాజిక సేవ. చారిటబుల్ ట్రస్ట్ ఉంది, 2 ట్రస్ట్లు ఉన్నాయి, 20 ఏళ్లగా సేవ చేస్తున్నాను. ఆ సేవ చేయడం అనేది వ్యక్తిత్వం. సేవ చేసే వ్యక్తిత్వం ఉన్నప్పుడు రాజకీయాల్లో రాగలిగితే ఆ వ్యక్తిత్వం ఇంకా మీకు యాడ్ అవుతుంది, ద్విగుణీకృతం అవుతుంది. అది ఇంకా పొలిటీషియన్గా ఒక రాజకీయ నాయకురాలికి, రాజకీయ నాయకుడికైనా తన జోబులో నుంచి, తన కష్టార్జితంలో నుంచి తీసి 20 ఏళ్లుగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, ప్రజాధనం కూడా అంతే గౌరవప్రదంగా భక్తిభావంతో వాళ్ళ కోసం ఖర్చు పెట్టే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి మీకు అది ఒక మనస్తత్వానికి సంబంధించి, అంటే ప్రజాసేవ మనస్తత్వం. సో మీకు పాలిటిక్స్కి అది కూడా కావాలి. ఆధ్యాత్మిక చింతన ఏమిటి అంటే, అప్పుడు నేను చదువుతూ ఉంటాను, అప్పుడప్పుడు నా కమెంట్స్ నేను కూడా చదువుతూ ఉంటాను. ఎందుకంటే తెలుసుకోగలగాలి, నిర్భయంగా వాటిని చదవగలగాలి. మంచిదే ఉందండి, అది మనని ఎక్కడికో ఎక్కిస్తుంది. అవి చదివినప్పుడు కోపం రావడం అనేది ఒక సాధారణమైన మనస్తత్వం. కానీ ఆధ్యాత్మిక చింతనలో ఏమవుతుంది అని అంటే, చేసిన ఒక కమెంట్లో అది కనుక మనకు వ్యతిరేకంగా ఉంటే అందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి, నేను నేర్చుకోవడానికి నాకు ఎంత ఉంది, స్కోప్ ఎంత ఉందనేది కూడా, లేదా ఇది వదిలేసేదా. కాబట్టి తిట్టుకోకుండా కూడా ఎంతటి నెగిటివ్ కమెంట్ వేసినా కూడా అంతే ప్రశాంతంగా దాన్ని నవ్వుతూ తీసుకోగలిగిన మనస్తత్వాన్ని ఆధ్యాత్మిక చింతన ఇస్తుంది. రెండోది, ఒక పోరాటాన్ని గెలుపు కోసం కాకుండా, నాకు రాజకీయంలో నేను చేసిన ఎలక్షన్స్ నాకు పోరాటమేనండి. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆ కాలం అంతా ఒక దీక్షలాగా తీసుకున్నాను నేను. ప్రతిరోజు అనుష్ఠానంలో ఉండి, భారతదేశానికి నేను సీతారాం బాగ్లోనే కాదు, భారత భవిష్యత్తు కోసము ఒక యజ్ఞం ఏదైతే చేశానో
ఆ యజ్ఞం సీతారాంబాగ్ తర్వాత నేను జూబ్లీ హిల్స్లో కూడా కంటిన్యూ చేశాను, మా సొంత ప్లాట్లో. ఎప్పుడు జూన్ వరకు కంటిన్యూ చేశాం. 7 నుంచి మొదలెడితే మీ పాదయాత్ర లేకపోతే ఇదంతా కూడా రాత్రి 9 అయ్యేది, 9, 10, 11 ఒక్కొక్కసారి కూడా. అంటే అది దాటలేదులేండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఈ రోజు నేను 10 దాటాను అంటే ఇప్పుడు అది కూడా రికార్డ్ చేసుకుంటారు. అమ్మో, చాలా నేర్పించింది నాకు రాజకీయం. నేను ఏ రోజు కూడా ఏ టైం లైన్స్ ని కూడా రైట్ ఓకే ఏ రోజు దాటి నేను అంటే ఎవరైనా చెప్పే ఉద్దేశం ఏంటంటే నిరంతరం ప్రజల కోసం అన్నట్టుగా ఆ పాదయాత్రలు చేయటం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, నియోజకవర్గానికి సంబంధించి. అంటే దానికి ముందు దానికి ముందు ఆ నియోజకవర్గం అంతా చాలా సార్లు చాలా కాలం తిరిగాను. రైట్. కానీ ఆ రోజు నా రోల్ వేరు కదండి, నా పాత్ర వేరు. ఎందుకో ఇప్పుడు సీతారాంబాగ్లో జరిగిన యజ్ఞానికి ముందు 45 రోజులు నేను సుమారు భజనలు చేసుకుంటూ నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఆ రోల్ వేరు కదా. ఇప్పుడు దాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు, దాన్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే అందుకే అన్నాను చూడండి, ఆధ్యాత్మిక రోల్ వేరు. దానికి ముందు సోషల్ వర్క్, చారిటబుల్ వర్క్స్ చేశాను. ఎన్ని మెడికల్ క్యాంప్ చేశానంటే నాకు తెలిసి అసలు సున్నంలో యోగలేనట్టుగా ఇంచుమించు నేను కొన్ని వందలలో చేశాను అదే పాత బస్తీలో. ఈరోజు మీరు కనుక కౌంట్ తీసుకుంటే 700-800 1000 ఎక్కువ దాటి ఉంటుంది. అన్ని ఫ్రీ క్యాంప్, మెడికల్ క్యాంప్స్ చేశాను. అప్పుడంతా తిరిగాను. మరి అది కూడా అకౌంట్లోకి రాదు కదా. అంటే ఆ పాత్ర వేరు, ఈ ఆధ్యాత్మిక పాత్ర వేరు, రాజకీయ పాత్ర వేరు. రాజకీయ పాత్రకి మీకు ఒక తారీఖు ఉంటుంది. ఆ తారీఖు లోపల ప్రజలెవరో నాకు తెలుసు. ఎందుకు, దాని ముందు 2 పద్ధతుల్లో నేను వాళ్ళని చూశాను. ఒక ఆధ్యాత్మిక చింతనతో చూశాను, ఒక సమాజ సేవకురాలుగా చేశాను. కానీ రాజకీయ పరంగా నేనెవరో కూడా వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి. నేను ఎంత చెయ్యగలను, నాకెంత ఓపిక ఉంది, నాకెంత నిజంగా చేయాలనే తపన ఉంది. ఒక అవకాశాన్ని అధిష్టానం మాకు ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగిన ఎనర్జీస్ మాలో ఉండాలి. మూడోది, మా పిల్లలకు అదే నేర్పించాను. నాకు ఎవరు ఒక యువకులు వచ్చినా కూడా, పిల్లలు నా వరకు వచ్చి నన్ను ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా రామకృష్ణ మఠంలో కూడా ఎప్పుడొకటే చెప్పాను, మనం ఎంత చేయగలమో అది సంపూర్ణంగా ఇవ్వాలి, చెయ్యాలి. ఆ తర్వాత ఏ నిర్ణయం భగవంతుడిలో చేతుల్లో ఉంటుందో, యూనివర్సల్ మేనిఫెస్టేషన్. ప్రకృతి ఏం నిర్ణయిస్తుందో అది వాళ్ళ ఇష్టం. కానీ నేనెంత చేశాననే దాంట్లో జీవితంలో ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు నన్ను మీలా జర్నలిస్టులు ఎంతమంది వచ్చి ప్రశ్నించినా కూడా నాకు కించిత్ కూడా నాకు బాధ లేదు. నేనేమో చేయలేదో, నేనేదో దాచుకున్నానో, నేనేదో కష్టపడలేదో అనే భావన లేదు. ఆ రోజు ఒకేలాగా ఉంది నా సమాధానం, ఈ రోజు ఒకేలాగా ఉంది, నిరంతరం ఒకేలాగే ఉంటుంది. కాబట్టి ఆ 45 రోజుల కాలం అనేది మీరు ఆలోచించండి. ఒక పొలిటీషియన్కి 45 డేస్లో నేను అప్పుడే పుట్టాలి, అప్పుడే లేచి నిలబడాలి, దోగాడాలి, పరిగెత్తాలి, నడవాలి, మాట్లాడాలి, నన్ను వాళ్ళ వరకు చేరేటట్టు నా భావన నేను ప్రయత్నించాలి. 24 గంటలు కూడా సరిపోకపోవచ్చు ఒక రోజులో. కానీ ఒక ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నాకు ఇచ్చిన మార్నింగ్ 7 to 10 దాన్ని మాత్రం నాకు చేత నేనంతగా ఆ ఎండాకాలంలో పూర్తిగా నేను సద్వినియోగం చేసుకున్నానేమో అని అనుకుంటున్నాను. తర్వాత మీ ఫ్యామిలీ గురించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీ పిల్లలు మీ దగ్గరే పెరిగారు, ఇంట్లోనే చదివించారు కదా? అవునండి, అవునండి. ఎందుకనండి బయటికి పంపించలేదు? అంటే దాని గురించి ప్రత్యేకంగా ఎప్పుడూ ప్లాన్ అంటూ ఏం జరగలేదు. నాకు, మా వారికి కూడా, ఇరువురికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం. అంటే మా పిల్లలనే కాదు, నాకు ఎవరైనా పిల్లలు నాకు ఎంత ఇష్టం అంటే, వాళ్ళని ఎవరైనా తిట్టినా కొట్టినా నేను చాలా రెస్ట్లెస్ అయిపోతాను. నేను చాలా అలాంటప్పుడు వాళ్ళు, మా పిల్లలకి పుట్టినప్పటి నుంచి వాళ్ళని ఉయ్యాల్లో వేసి ఊచడం కూడా నేను పాట పాడుతూనే ఉయ్యాల ఊచేదాన్ని. అంటే నాకు అంత వాళ్ళు ఎంటర్టైన్ అవుతూ పెరగాలి. ఒక్క నిమిషం కూడా పిల్లలు అలా బోర్గా డల్ ఎన్విరాన్మెంట్లో పెరగడం నాకు ఇష్టం ఉండదు. నేను ఐఎమ్ వెరీ ఎనర్జైజ్డ్ పర్సన్. నేను వ్యక్తిగానే నాకు చాలా అలా ఉంటాను, యాక్టివ్గా, ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. నేను దాని ఉయ్యాల్లో ఊస్తూ వాళ్ళ కోసం మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పంచరత్న కీర్తనలు నేర్చుకున్నాను, బాలాజీ పంచరత్నాలు నేర్చుకున్నాను దానికోసమని. ఆ పిల్లల్ని అలా ఉయ్యాల్లో ఊస్తూ పాట పాడుతూ ఊచాలి అని. అక్కడి నుంచి వాళ్ళు ఏడవకూడదు, వాళ్ళకి రామాయణం కథలు చెప్పడం, భారత భాగవతాలు చెప్పడం, బాలల భారతం చెప్పడం, నాకు తెలిసినంత వరకు అలా వాళ్ళెప్పుడూ ఒక మంచి ఒక వ్యక్తిత్వంతో కూడి ఒక హైందవ ధర్మం అంటే ఏమిటి, మానవత్వం అంటే ఏంటి అనేది కథల రూపంలో ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటూ అల్లరి చేస్తూ పెరగాలి అనేది ఒక కోరిక నా. అలాంటప్పుడు స్కూళ్ళకు తీసుకెళ్ళి దింపితే అలా బయట నిలబడుకొని ఉండేదాన్ని.
అలా వాచ్మెన్ లాగా నేను కాపలా కాసుకుంటూ ఉండేదాన్ని కాంపౌండ్ వాళ్ళు బయట. అంతే కదా. ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా మా పిల్లలు ఎవరు కూడా హ్యాపీగా అబ్బా ఎంత బాగుంది ఇక్కడ పిల్లలు ఫ్రెండ్స్ ఉన్నారే, లేకపోతే టీచర్ ఎంత ఆహ్లాదకరంగా చదువు చెప్పేస్తా ఉంది, అమ్మ అక్కర్లేదు మాకు అని ఆడుతూ నవ్వుతూ పాడుతూ ఎప్పుడు కనిపించలేదు. వదిలిన గంటకే ఏడిచి వాళ్ళు గిలగిల్లాడిపోయేవాళ్ళు. నాకేంటో నచ్చలేదు అది, నాకు నచ్చలేదు. మా పిల్లలు ఏడవడం నాకు ఇష్టం. మీరు చదివింది ఏమో కాలేజెస్లో, యూనివర్సిటీలో చదివారు, కాలేజీలోనూ చదివారు మీరు. కానీ మరి అదే వాళ్ళకి కూడా అయ్యో మా అమ్మ నా అల్లరి తట్టుకోలేక చెప్తూ ఉంటారు. 2 ఏళ్ల 6 నెలలకే నన్ను స్కూల్లో వేశారంట. ఐ వాస్ 2 years 6 or 7 months నన్ను స్కూల్లో వేసినప్పుడు. ఆ టైంలోనే 2 ఏళ్ళకి వేస్తారా? 2.5 ఏళ్లకే వేసేసింది మా అమ్మ. అంటే పెద్ద ఉమ్మడి కుటుంబం, బాధ్యతలు చాలా ఉండేది మా అమ్మగారికి. నేను బాగా అల్లరి చేసేదాన్ని. అంటే సరే స్కూల్లో వేస్తే ఏదో నేర్చుకుంటుంది కాసేపు అని వేశారు. నాకు ఉమ్మడి కుటుంబం లేకపోవడం ఒకటి, అదృష్టంగా ఆర్థికంగా మేము ఇబ్బందులు నా చిన్నతనం ఇబ్బందులు పడినంత ఇబ్బందులు ఉండకపోవడము. చిన్న ఫ్యామిలీస్ కాబట్టి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి నాకు వేరే పని, పిల్లల్ని చూసుకోవడం కన్నా నాకు వేరే బాధ్యత ఏమని చెప్పండి. ఇంకా మా అమ్మ కంటే పాప అత్తగారు ఉండేవారు, ఆవిడ అత్తగారు ఉండేవారు, ఆడపడుచులు మరుదులు, ఇంత బాధ్యత మా అమ్మకుంది. ఇప్పుడు నాకు నా పిల్లల్ని చూసుకోవడం తప్ప నాకు వేరే పెద్దగా చెప్పాల్సిన బాధ్యత ఏమీ లేదు. అంటే మిగతావన్నీ ఆన్ అండ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అయితే పారాచూట్ లాగా. ఇప్పుడు పారాచూట్ వర్డ్ దానికి కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చారు. ఇంకా మళ్ళీ నేను దాంట్లో కదా. రైట్. కాబట్టి ఇంకా వాళ్ళని హత్తుకొని నాకు పెంచుకోవడం కన్నా మాతృత్వానికి ఒక అదృష్టం ఏముంటుంది చెప్పండి. కానీ అందరికీ కుదరదు కదా అది. అది వాళ్ళ ఇష్టం అండి. ఏది కుదురుతుంది ఏది కుదరదు అంటే ఏది కుదురుతుంది మీరు అలా అంటారు కదా. నేను చాలా సార్లు ఐ ట్రై టు ఆన్సర్ మై ఓన్ సెల్ఫ్. చాలా మంది కూలి వాళ్ళు ఆడవాళ్ళని చూశాను. వాళ్ళు పిల్లల్ని వాళ్ళ వెంట తీసుకొని వెళ్ళి, మన మా ఇళ్ళల్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతాయి, అక్కడ ఉయ్యాల వేసుకొని ఇప్పటికీ కూడా ఆ పిల్లని అలా ఉయ్యాల్లో పెట్టి వాళ్ళు కూలి పని చేసుకుంటూ మళ్ళీ అవసరమైతే వెళ్ళి పాలించుకుంటూ వర్క్ చేస్తారు. మాతృత్వం అనేది అవకాశం ఉండడం ఉండకుండా ఆ పాప కూలి చేసే ఆడ మనిషి కన్నా మనం భయంకరమైన పరిస్థితిలో ఉన్నామా? కరెక్టే. ఆర్థికంగా నాకు వెళ్ళి ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు అడగచ్చు మీరు, మరి మీ ఐడెంటిటీ? నా ఐడెంటిటీ నా పిల్లలండి. నేను కన్నాను వాళ్ళని. అంటే నేనెవరు అంటే నా తర్వాత నా ఆలోచనలని జెనెటిక్ లెవెల్లో ముందుకు తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళు. ద ట్రూ ఐడెంటిటీస్ ఆఫ్ మైండ్. నో డౌట్. అసలైన మాతృత్వంతో బాల్యాన్ని వాళ్ళకి నేను ఇవ్వలేనప్పుడు నేను రేపొద్దున పెద్ద మనిషి అయ్యాను అనుకుందాం, కానీ పిల్లలు మాత్రం ఎందుకు పనికిరాకుండా తయారయ్యారు అనుకుందాం, ఏం చేసుకుంటాను నేను దాన్ని? ఇన్ని భావాలు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ మీద, ఫ్యామిలీ కల్చర్స్ మీద ఇంత భావం ఉన్నవాళ్ళు, ఒక్కసారిగా మీరు రాజకీయాల్లోకి వెళ్ళి ఒక స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఉరికొల్పింది ఎవరు? మీ అంతటి మీరుగా తీసుకున్న నిర్ణయమా? వెనకాల ఎవరన్నా ఉన్నారా? అది ఇది చాలా డిఫరెన్స్ కదా మేడం. లేదు అంటే ఎప్పుడు అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం అయితే నాకుంది చిన్నప్పటి నుంచి. అది ఏదో ఈరోజు కొత్తగా వచ్చిందని కాదు. అందుకనేనా మీరు వచ్చినప్పుడు శివంగి వచ్చిందని చెప్పి భయపడేవారు కదా? భయపడాల్సిన వాళ్ళు భయపడి ఉండొచ్చు. పులి మీద శివంగి ఎప్పుడు ఎక్కుతుందని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఏముంది, మహిషాసుడిని చంపాలంటే ఎక్కాలి. అంతేనా? నా అనుకున్న వాళ్ళు, నేను కావాలనుకున్న వాళ్ళు ఎవరు నేనంటే భయపడలేదు. అలా భయపడే రోజు మీరు ఇలా కూర్చునేవాళ్ళు కదా, నాతో ఇంటర్వ్యూ చేసేవాళ్ళే కాదు. భయం ఎవరికి ఉంటే తప్పు చేశామో అన్యాయం చేశామో అన్న వాళ్ళకి మాత్రమే భయపడతారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు నేనంటే భయం ఉండాలి, కోరుకుంటాను కూడా. వాళ్ళకి భయం ఉంటే తీరాలనే కోరుకుంటాను. అయితే ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావాలి అనేది, రాజకీయాల్లో ఏదో చెయ్యాలి అనే ఒక స్పెసిఫిక్ కాకపోయినా చిన్నతనం నుంచి దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక విద్యా సంస్థలు కానీ, మనం ఉంటున్న ప్రాంతం కానీ, ఆ కాలనీ కానీ ఏది బాగుండాలి అన్నా కూడా రాజకీయాలే కదండి బాగుండాలి. కాబట్టి మనకు తెలుసో మనకు తెలియకుండానో ప్రతిసారి ఇవి మనకు అడ్డం వస్తూనే ఉంటాయి జీవితంలో. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం, ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు? 10th క్లాస్ వరకు 10 ఏళ్ళు ఖర్చు పెడతారు వాళ్ళ జీవితంలో. పిల్లలు పాపం పొద్దుననంగా పోయి గొడ్లలాగా సాయంత్రం ఇంట్లోకి వస్తారు. ఆ బ్యాగులు, ఆ మూత, ఏం నేర్చుకుంటున్నారు అంటే మీరు నేను కాదుగా డిసైడ్ చేసేది అది సిస్టమ్. అండ్ వాట్ ఈస్ సిస్టమ్? రాజకీయమే కదా. రోడ్ల మీద మీకు రోడ్లంతా గచ్చులు ఉంది, గుంతలు ఉంది. మీరు ఏం చేయగలరు? ఒబ్బడిగా పక్క నుంచి వెళ్ళగలరు, కానీ గుంతల్ని బాగు చేయడమా బూడ్చడమా మీరు నేను చేసే పని కాదు కదా రాజకీయం. ఇప్పుడు వాటర్ కనెక్షన్ ఉంది, ఎన్నో చోట్ల నీళ్లు లేవు, కొన్ని చోట్ల నీళ్లు వాటర్ వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరు నేను ఏం చేయగలం? ఒక బట్ట తీసుకెళ్ళడం, కట్టగలం, మున్సిపల్ కార్పొరేషన్కి కంప్లైంట్ చేయగలం, కానీ దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయాల్సింది రాజకీయమే కదా. రైట్.
డ్రైనేజ్ ఉంది, ఓవర్ఫ్లో అవుతోంది. ఎన్నోసార్లు మా ఇంటి ముందు పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత ఎప్పుడు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు మా అమ్మ నాన్న, ఇప్పుడు నేను మా వారు, ఆ కాలనీలో మేము ఎక్కడ ఉంటాం ఆ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ చెప్పి కంప్లైంట్ చేసి వాళ్ళు చేయకపోతే కనీసం ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ఉండే డ్రైనేజ్ని కూడా క్లీన్ చేయిస్తాను ఈ రోజుకి నేను. ఈవెన్ టిల్ డేట్ ఐ కెన్ సెండ్ యూ బిల్స్ ఆల్సో. మరి దాని అసలు బాధ్యత ఎవరిది? రాజకీయానికి ఏంది కదా. అంతే. అట్లా మనం జీవితంలో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు రాజకీయం లేకుండా మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రతి చిన్నప్పటి నుంచి మనకి ఎక్కడో ఒక చోట ఒక అలసట ఉంటుంది. అలసట ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే దీని ఏదో మార్చాలి అనే తపన ఉంటుంది. ఈ బాగా తపన ఉన్నవాళ్ళు నాకు తెలిసి 3 వర్గాలండి. ఒకళ్ళు జర్నలిస్టులు అవుతారు నిజాన్ని ప్రజల ముందు పెట్టడానికి, వాళ్ళు సివిల్ సర్వెంట్స్ అవుతారు, అవును, దానికి ఎంతో కొంత ఒక అథారిటేటివ్గా ఒక రోల్ ఆఫ్ బ్యూరోక్రసీలో దాన్ని బాగు చేయాలని, అవును, 3 రాజకీయ నాయకులు అవుతారు. అంటే అల్టిమేట్ పవర్తో దీన్ని ఏమైనా మనం మార్చగలగాలి అనే ఒక ఉద్దేశం ఉంటే దిస్ ఇస్ హౌ ఐ లుక్ ఎట్. ఇవేవి చెయ్యలేకపోతే ఏదో ఒక రకంగా ఈ మనస్తత్వంలో కానీ ఇంత రెవల్యూషనరీగా ఒక పర్సనాలిటీ ఉండకపోతే సోషల్ సర్వీస్ చేస్తారు, చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తారు, ఎన్జిఓస్ పెడతారు. నాకు తెలిసి ఇలా వ్యక్తిత్వాలు ఇలా ఓపెన్ అవుతాయి మీకు. ఎందుకంటే ఈ 4 నిజంగా చెప్పాలంటే నేను అనే భావన లేని వాళ్ళే అవుతారు మామూలుగా బాగా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. అంటే ట్రూ జర్నలిస్ట్ ఎవరు అంటే హూ నెవర్ బిలీవ్స్ ఇన్ నేను బాగుండాలి, నాకేదో పేరు రావాలి, నాకేదో డబ్బులు కావాలి, నేను సంపాదించుకోవాలి అనుకోని వాళ్ళు జర్నలిస్టులు అవ్వాలి. నిజమైన జర్నలిస్టులు వాళ్ళే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ సర్వీస్ కూడా ఎంత ఒక జోలు వేసుకొని పాపం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కూడా తిండి ఉండకపోవచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళకి ఏదో తిండి పెట్టాలి, ఏదో చదివిప్పించాలి, పాపం ఆడపిల్లల్ని ఏదో బాగు చేయించాలి, ఏదో బస్తీలను బాగు చేయాలన్న ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు. బ్యూరోక్రాట్స్ కూడా చూడండి, నాకు ప్రమోషన్స్ లేకపోయినా పర్లేదు, నన్ను ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా పర్వాలేదు, నేను తీసుకున్న బాధ్యతకు నేను నిలబడతానన్న బ్యూరోక్రాట్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి, అలా పొలిటీషియన్స్ కూడా. కాబట్టి ఈ 4 రోల్స్లో 4 pillars ఆఫ్ ది సొసైటీ, ఈ 4ట్లో ఏదో రకంగా ఆల్మోస్ట్ ప్రతి పాత్ర పోషించే అవకాశం ఉండి ట్రావెల్ చేసిన వ్యక్తి నేనే. అంటే సోషల్ సర్వీస్ చేశారు. జర్నలిజం అంటారా? నిజాన్ని నిర్భయంగా చెప్పడం జర్నలిస్ట్ గా చేసినట్టున్నారు కదా. నేనైతే నేను డిగ్రీ చదివే రోజులలో ఐ వాజ్ జర్నలిస్ట్గా ఒక చిన్న పాత్ర కొంతకాలం పోషించాను. వేదికనే అప్పుడు ఒకటి ఉండేది, దేర్ ఇస్ టు బి అన్ ప్లాట్ఫామ్, దూరదర్శన్లో వచ్చేది. ఇట్ యూస్ టు గో వెళ్ళి అట్ ద ఫస్ట్ టైం వెళ్ళి మొబైల్గా కవర్ చేయడం. అందులో ఐ వర్క్ ఫర్ ఎ వెరీ స్మాల్ పీరియడ్, మేబీ 5 months or 6 months పీరియడ్ ఐ వర్క్. కాలేజెస్కి వెళ్ళటం లేకపోతే బయట సబ్జెక్ట్స్ దానికి వెళ్ళలేదండి. నేను గుడుంబ రాత్రి నైట్ రైడ్కి వెళ్ళాను. సో ఇప్పుడే కాదు, ఈ అలవాట్లు అప్పటి నుంచే ఉన్నాయి మీలో. ఓకే, వాళ్ళేమో రైడ్కి వెళ్ళటం ఏంటి, లేడీ ఉండి మీరు లేడీ అయ్యి ఉండి అంటున్నారు, అది బాగాలేదు. లేడీ కాబట్టి వెళ్ళానండి నేను. మీరు ఇందాక శివంగి పులి మీద ఎక్కి అన్నారు, ఐఎమ్ దట్ బై నేచర్. కాబట్టి నాకు తెలీదు భయము అంటే ఏమిటో, నాకు నిజంగా తెలీదు. సో ఏమిటి గుడుంబ అంటే ఏమిటి, అసలు ఎందుకు కాస్తారు వీళ్ళు గుడుంబాలు, వీళ్ళ మీద రైట్స్ జరుగుతాయి, వీళ్ళ జీవన విధానం ఎట్లుంటాయి, వీళ్ళ ఇండ్లు ఎట్లుంటాయి, తాగేవాడు ఎంత కష్టపడి నాశనం అవుతున్నాడు, చేసేవాడు మాత్రం ఏం బాగుపడుతున్నాడు. ఇక్కడ రిపోర్ట్ చేయాలంటే మీరు రైడ్కి వెళ్ళాలి. రాత్రి పోలీసులందరూ ఏంటమ్మా మీలాగే వాళ్ళు కూడా ఆడపిల్ల. నా వయసు ఎంత అనుకున్నారు? ఐ వాజ్ ప్రాబ్లీ అరౌండ్ 17.5 or 18 years. దట్ వాజ్ మై ఏజ్. అంతే, చిన్న వయసే. నేనేమవుతుంది పదండి మీరు ఎందుకు, మీరు ఉన్నారు. నేనన్నా ఇంతమంది మీరు ఉండి నాకే సెక్యూరిటీ లేని వాళ్ళు మీరేం చేస్తారు పోయి రైడ్ అని అడిగా. మీరు అసలు ఆలోచనలోనే భయం ఉంది మీకు, పదండి ఏం అవ్వదని చెప్పాను. అండ్ నైట్ 12:30-1 వెళ్ళాం. ఐ కేమ్ బ్యాక్ ఎట్ మార్నింగ్ 6 o'clock. ఐ వాజ్ దేర్ ది ఎంటైర్ రైడ్. అలా జీవితంలో చాలా చాలా విషయాలు నాకు తెలియకుండానే ఆ ధైర్యం వల్ల ముందుకు అలా వెళ్ళి ఏదో తెలుసుకోవాలి, జిజ్ఞాస. వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ సొసైటీ, నిజంగానే నిజాలు ఏమిటి. కానీ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారండి? నా లాంటి వాళ్ళు మాట ఇక్కడ వింటారండి. మా నాన్నగారు పాప కష్టపడ్డారేమో, ఇప్పుడు వారు కష్టపడుతుండొచ్చు. ఈ టైంలో తిరుగుతున్నారనంటే, జర్నలిజంలోకి వచ్చారనంటే లేడీస్ ఓకే అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అంటే నేను అంటే సెక్యూరిటీ వేరు అని అనుకోవచ్చు. అంటే నేను ఏదైనా చేస్తే కూడా మరి మూర్ఖత్వంగా చేసేదాన్ని కాదు.
అంటే ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షను అప్పుడు 40 ఎంతో మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ పైగా విత్ దూరదర్శన్ కాబట్టి మీకు న్యాచురల్ గానే కొంత అలా అని ఒక కాదు ఇది ఉంటుంది. అలా అని ఇంకా మ్మ్. వాళ్ళు చాలా దేవర్ నైస్ దేవర్ వెరీ రెస్పాన్సిబుల్. ఆ పోలీస్ టీం ఏదైతే వచ్చిందో చాలా బాధ్యతగా ప్రవర్తించారు వాళ్ళు. కాబట్టి ఈ రోజుకి నేను చెప్పుకోగలుగుతున్నాను దాని గురించి అంతే ఇంత కదా. ఆనందంగా. వాళ్ళు నిజంగానే నన్ను బాగా చూసుకున్నారు ఆ రోజు. నా రాత్రి జరిగిన రైడ్లో దే టేకన్ కేర్ ఆఫ్. అండ్ నేను కూడా అంతే వాళ్ళ ఇబ్బందిని ధ్యాసలో పెట్టుకొని నేను అంతే గౌరవప్రదంగానే ఎంత డిస్టెన్స్ నుంచి కవర్ చేయాలో అంతే చేసుకున్నాను. అది 1992. 92 ఇప్పుడు మనం 2024 దాటిపోయింది, 25లోకి వచ్చేసాం. అంతా వచ్చేసాం. ఆల్మోస్ట్ అవన్నీ తలుచుకుంటున్నారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ కూడా రాయాలని చాలా కోరుకుండింది నాకు. నేను నిజాం కాలేజ్లో బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ చేశాను. ఆ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాక సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకున్నాను. సరే కొన్ని కారణాల చేత రాయలేకపోయాను. సో ఐ హ్యావ్ టేకన్ ఆల్మోస్ట్ ఆల్ ది జర్నీ. వెదర్ ఇట్ ఇస్ జర్నలిస్ట్ అనుకోండి, సమాజ సేవ అనుకోండి, అన్ని ఆధ్యాత్మిక అది చేసి ప్రవచనాలు ఇచ్చారు ఎక్కడన్నా? ఇచ్చానండి. ఇచ్చారు కదా. అన్ని 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 ఆధ్యాత్మికం వైపు వెళ్ళారు. సరే నేను ఇప్పుడు మాధవీలత గారిని పరిచయం చేయాలనంటే నేను ఇవన్నీ వెనకాల పెట్టుకోవాలి గట్టిగా చెప్పాలంటే. Right. ఆధ్యాత్మికం కూడా ఏంటంటే సహజంగా చిన్నప్పటి చేస్తారు నుంచి కదా, మామూలుగానే ఉంటుంది. ఇంత నాస్తికురాల్ని కాను కదా, నాస్తికురాలు కాదు కాబట్టి నాస్తికురాల్ని కాదు. తెలుస్తుంది ఎట్లాగైనా సరే. చాలా ఇష్టం దేవుడు అంటే ఇష్టం. ఉమ్. ఆ దేవుడు ఉన్నాడు అని నమ్మకంలో వచ్చే ప్రశాంతత ఇష్టం. ఒక భగవంతుడి లాంటి వ్యక్తిత్వానికి మనను మనం ఎదిగింప చేసుకోవాలి అనే కోరిక ఇష్టం. Right. నాకు నిజమే. భగవంతుడు అంటే ఒక వ్యక్తిత్వం. మనం భగవంతుడు ఎందుకు ఆరాధించాలి అంటే స్త్రీ అయినా పురుషుడు ఏ రూపమైనా, అది ఏ మతమైనా, ఆ వ్యక్తిత్వానికి మనం చేరుకోవాలి అనే ఒక జిజ్ఞాస వ్యక్తికి ఉండాలి అనేది నా కోరిక. నాకు అది ఉంది. ఉమ్. అది కూడా మరొక టార్గెటే కదా, కరెక్ట్. టు బి డివైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ. నమస్తే.